హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, చాలామంది అభ్యర్థులు మన ఛానల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి కేస్ అప్డేట్ ఏమైంది అని అయితే చాలామంది అడుగుతున్నారండి. సో గైస్, మనకి 11వ తారీఖు అయితే హియరింగ్ అయితే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. సో 11వ తారీఖు హైకోర్టు మరి ఎలాంటి తీర్పునిస్తుంది అనేది మాత్రం అయితే మనము వెయిట్ చేయక తప్పదు ఫ్రెండ్స్. ఓకేనా. సో అంతకంటే ముందుగా ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. మరి తేదేపా హయాంలో భర్తీకి శ్రీకారం అంటూ ఒక అప్డేట్ ఉంది. 2014-19 తేదేపా ప్రభుత్వ హయాంలో ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టారు. వర్సిటీల్లో పోస్టులన్నీ హేతుబద్ధీకరించి 91 ఆచార్య, 1109 సహాయ ఆచార్య, 56 అసోసియేట్ ఆచార్య పోస్టుల భర్తీకి 2017-18లో తేదేపా ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేసింది. అయితే నియామకాల్లో పారదర్శకత కోసం సహాయ ఆచార్య పోస్టులను మరి ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. దీనిపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ నోటిఫికేషన్ హైకోర్టు రద్దు చేసింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అయితే ఎన్నికల ముందు హడావిడిగా 2023 అక్టోబర్లో 3,282 పోస్టుల భర్తీకి వైకాపా సర్కార్ ప్రకటన ఇచ్చింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన సహాయ ఆచార్యులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించకుండానే ప్రక్రియ నిలిచిపోయింది. రిజర్వేషన్ రోస్టర్ సక్రమంగా పాటించలేదని కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పట్లో నోటిఫికేషన్ను వెనక్కి తీసుకుని అన్నీ సరిచేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తామని కోర్టుకు వైకాపా సర్కార్ తెలిపింది. అంతలో ఎన్నికలు రావడంతో అది మూలన పడింది. మరి ఇక్కడ మీకు ఎందుకు చెప్పారు ఈ యొక్క అప్డేట్ అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఎందుకు రద్దయింది అనేది మీకు తెలియాలి. ఎందుకండి, సేమ్ ఇక్కడ కూడా జీవో నంబర్ 77, ఓకే, జీవో నంబర్ 77 ప్రకారము నోటిఫికేషన్ విడుదల చేయడంతో రోస్టర్లో చాలా తప్పులున్నాయని హైకోర్టుకి, సుప్రీంకోర్టు దాకా కూడా అభ్యర్థులు వెళ్ళడం అయితే జరిగిందండి. అయితే దీన్ని రద్దు చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్. ఓకే, వాస్తవం ఇది. జీవో నంబర్ 77 ప్రకారం ఇష్యూ చేసిన నోటిఫికేషన్లో రోస్టర్ తప్పులు ఉన్నాయి అని చెప్పడం అయితే జరిగింది. దాన్ని క్యాన్సిల్ కూడా చేయడం అయితే జరిగిందండి నోటిఫికేషన్. మరి దీనికి గ్రూప్ 2కి సంబంధం ఏంటండి? సేమ్ జీవో నంబర్ 77 ప్రకారమే మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇవ్వడము జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క అంశాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి. సేమ్ జీవో నంబర్ 77 ప్రకారమే గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు అభ్యర్థులు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు చాలామంది వేల సంఖ్యలో పిటిషన్స్ అయితే హైకోర్టులో వేస్తున్నారండి సేమ్ దీనిపైనే. సో అప్పుడు మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి జీవో 77 ప్రకారం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేశారు. ఓకేనా. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? గ్రూప్ 2 కూడా సేమ్ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి. జీవో నంబర్ 77 ప్రకారము దీన్ని ఎందుకు రద్దు చేయరు? ఖచ్చితంగా మరి ఈ గ్రూప్ 2 కూడా రద్దు చేసి కనీసం 1,500 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులైతే డిమాండ్ చేస్తున్నారండి. సో చూడాలి మరి ఈ యొక్క జీవో నంబర్ 77 ప్రకారం ఇష్యూ చేసినటువంటి గత నోటిఫికేషన్
రద్దు చేశారు. మరి గ్రూప్ 2 పరిస్థితి ఏమవుతుందనేది కొంచెం వెయిట్ చేయక తప్పదు. ఓకేనా? సో, చాలామంది ఎక్స్‌పర్ట్స్ సూచనల ప్రకారం, ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం ప్రకారము రద్దు చేస్తారు, రీనోటిఫికేషన్ వస్తుంది అని అంటున్నారండి. మరి అది మనము కోర్టు తీర్పొచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. ఒకవేళ హైకోర్టులో పాజిటివ్‌గా తీర్పు రాకపోయినా కూడా సుప్రీం కోర్టుకు కూడా మేము వెళ్తామంటూ చాలామంది న్యాయవాదులు కూడా దీనికి సపోర్టివ్‌గా ఉండడం అయితే చూడవచ్చండి. చూద్దాం మరి ఏమవుతుందో. సో, దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీ మేరకు ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్‌ని కూడా మరి ఎలాగో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. కోడ్ అయితే ముగియబోతుంది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఏపీపీఎస్సీ క్యాలెండర్‌ను కూడా ప్రకటించాలి. ఏపీ మెగా డిఎస్సి గురించి కూడా చాలామంది అభ్యర్థులు అయితే చూస్తున్నారు. వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుందాం. సో గైస్, ఇది అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.